అయితే మనం బోయకొండ తల్లినైతే దర్శనం చేసుకునేద్దాం. నాకు తెలిసిన ప్రత్యేకతలు, విశేషాలన్నీ ఈ వీడియోలో అయితే షేర్ చేసుకునేద్దాను. మీకేమన్నా తెలిసుంటే కూడా ఖచ్చితంగా కామెంట్ చేసేయండి బోయకొండ గురించి. ఇంక మనమైతే స్టార్ట్ అయిపోయినామనమాట. ఎవరు రావట్లేదు, నేను ఒక్కదాన్నే వెళ్తున్నా. నా ఫ్రెండ్స్ వస్తానని చెప్పున్నారు కానీ ఇద్దరైతే హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. ఇంక అయితే నేను మా బుజ్జి కోడిని ఎత్తుకొని స్టార్ట్ అయిపోయినా. ఇదైతే భయపడుతుంది. యాడికి మీద తీసుకుపోతాను అని అడుగుతుంది. యాడికి లేదు ఉండు అని చెప్పినాను దానికి. ఇంకా మా పాప అయితే ఆల్రెడీ వెళ్ళిపోయిందనమాట. వెయిట్ చేస్తూ ఉంది నా కోసం. ఇంకా మనమైతే రీచ్ అయిపోయినాం. ఇక్కడైతే బోయకొండ బస్సులు హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి ఉంటాయి చౌడేపల్లి బోయకొండ అన్నట్టు. నేనైతే బస్సు ఎక్కి కూర్చునేసినాను. ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినారు. ఈ మధ్య అయితే ఆధార్ కార్డు కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ లేడీసే ఎక్కువ ఉన్నారనమాట. వాళ్ళు కూడా సగానికి సగం మంది బోయకొండకే పోతున్నారు. ఇంక మనం పోయే రూట్లో అయితే నేచర్ అయితే చాలా బాగుండింది. ఆ రోజు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉండింది. నాకైతే చాలా బాగా అనిపించింది. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికే అనమాట మనం ఇప్పుడు వెళ్ళాల్సింది. ఇదైతే మదనపల్లి నుండి 30 to 40 మినిట్స్ లేదా 50 మినిట్స్ మ్యాక్సిమం పడుతుంది అంతే. ఇది మన చిత్తూరు జిల్లాలోనే ఉంది. చిత్తూరు నుండి ఒక 60 to 70 కిలోమీటర్స్ అలా వస్తుంది. అంతకు మించి ఏమి ఉండదు అనమాట. మీరు ఆల్రెడీ ఎంతమంది బోయకొండకి వెళ్ళున్నారో కామెంట్ చేసేయండి. నేనైతే 3-4 టైమ్స్ వెళ్ళున్నాను అయితే. అంతే. ఇక్కడైతే నాకు నేచర్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ డిన్నర్లు అయితే చాలా ప్రత్యేకం అనమాట. ఏదైనా మొక్కు ఉంటే కూడా చాలా వరకు డిన్నర్లు ఇక్కడనే చేస్తారు. మామిడి తోటలు అన్నీ ఉంటాయి. మనము రూమ్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట. డిన్నర్ పెట్టడానికి అన్నిటికీ బాగుంటుంది. మనం ఏమైనా తెచ్చుకోకుండా ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట. అద్దెకి తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయచ్చు. మ్యాక్సిమం చాలా వరకు మా చుట్టుపక్కల మదనపల్లి చుట్టుపక్కల వాళ్ళందరూ ఇక్కడే డిన్నర్ పెడతారనమాట. ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటే ఆ ఫీలే చాలా బాగుంటుంది. మీరు ఆల్రెడీ ఎంతమంది ఆ ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేసినారో కామెంట్ చేసేయండి. నేనైతే 2-3 టైమ్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఇంకా మనమైతే పోతా ఉంటే మా పాప అన్నీ చెప్తా ఉందనమాట. ఇంతకుముందు వాళ్ళు డిన్నర్ పెట్టున్నారు, అది చూపిస్తూ ఉంది. అట్లా మాటలు చెప్పుకుంటూ పోతా ఉన్నాం మేమైతే. ఇంకొద్దిసేపట్లో మనమైతే రీచ్ అయిపోతాం. మీరు దానికి రీచ్ కాకముందే మీకు రూమ్స్ అవన్నీ అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. కిందనే అక్కడ కొండపైన చాలా తక్కువ ఉంటాయి, కింద అయితే చాలా వరకు ఉంటాయన్నమాట రూమ్స్ అన్నీ డిన్నర్ పెట్టుకునేకి. ఇక్కడైతే అమ్మవారికి 450 ఏళ్ళ చరిత్ర అయితే ఉందంట. నాకు కూడా తెలియదు. ఈ వీడియోలు స్టార్ట్ చేసిన తర్వాత నేను అన్ని గుళ్ళ చరిత్ర అయితే తెలుసుకుంటాను. మీకు ఆల్రెడీ ఇంతకుముందే చరిత్ర తెలుసుంటే నాకు కూడా చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను ఇంకా కొంచెం. మనకి ఇక్కడ కోళ్ళు గొర్రెలు కూడా అవైలబిలిటీలో ఉంటాయి. మనం పోతూ ఉంటే అవన్నీ వస్తూ ఉంటాయి. మీకు కావాల్సినవి అయితే మనం ఇక్కడే కూడా తీసుకోవచ్చు. మళ్ళీ ఇంటి దగ్గర నుండి తీసుకోరాకన్నా. నాకైతే మొక్కుబడి ఉందని చెప్పేసి నేనైతే ఇంటి దగ్గర నుండే మోసుకొని వచ్చినాను అనమాట మా బుజ్జి కోన్ని. అది అనుకుంటా అంటుంది, మే చిన్నప్పటి నుండి పెంచినావు, నన్ను నేల మీద తీసుకుపోతాను అని అడుగుతుంది. ఇంకేం చేయలేను కదా, అందుకనే తీసుకొచ్చేసినాను. ఫైనల్గా మనమైతే ఆర్చ్ దగ్గరికి ఎంటర్ అయిపోయినామన్నమాట. ఇక్కడ నుండి మెయిన్ బోయకొండ అనమాట. ఇక్కడ కూడా మనకి ఏమైనా మనం తెచ్చుకున్నటివి వండిమంటే కూడా వండిస్తారనమాట. దానికి కొద్దిగా ఛార్జ్ చేస్తారు. మనమైతే ఆ ఛార్జెస్ చూసుకొని మీరు తీసుకోవాలి. లేదంటే వాళ్ళే గ్యాస్ గిన్నెలు అవి కూడా ఇస్తారు, మనం కూడా వంట చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా అయితే మేము మా పాప రీచ్ అయిపోయినామన్నమాట. ఇంకా 2 ఫ్రెండ్స్ వస్తామన్నారు. వాళ్ళు అయితే హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. ఇంక సర్లే అనుకునేసి మేమే స్టార్ట్ అయిపోయినామన్నమాట. ఇంకా మనం అక్కడ దిగిన వెంటనే సుమోలు ఆటోలు అయితే ఉంటాయి మనం పైకి పోవడానికి. నడకదారి కూడా ఉంటుంది, సుమోలు కూడా ఉంటాయన్నమాట. మీ అవైలబిలిటీ పట్టుకొని మీరైతే వెళ్ళేయచ్చు. మేము కూడా ఫస్ట్ అయితే సుమోని చూసినాం. అది వాళ్ళు ఇప్పుడే రాము, ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది అన్నారు. సర్లే నడుచుకొని వెళ్ళిపోదామని చెప్పి మనమైతే స్టార్ట్ అయిపోయినామన్నమాట నడచడానికి. మీరు అక్కడ వచ్చిన వెంటనే వాళ్ళు అడుగుతూ ఉంటారు పైకి బోల్లా ఇట్లా అనేసి. మనకైతే నుండి ఆల్మోస్ట్ 1 అవర్కి హాఫ్ అన్ అవర్కి అయితే బస్సెస్ ఉన్నాయి. లాస్ట్ బస్సు వచ్చి బోయకొండ నుండి రిటర్న్ 5:30 కంట. ఆ బస్సు మిస్ అయితే మళ్ళీ బస్సులు లేవు అని చెప్పున్నారు మనకైతే. ఇంక సర్లే అని చెప్పేసి ఇంక నడకదారే స్టార్ట్ చేసేస్తున్నాం. మనమైతే ఇక్కడ ముక్కునేసి స్లిప్పర్స్ అయితే ఇక్కడే వదిలేయాలి. ముక్కునేసి స్టార్ట్ అయిపోయినాం అనమాట. మన లైఫ్లో ఎంతమంది ఉన్నా ఆ ఒక్కరు ఉంటే చాలు, ఇంకేం ప్రపంచం కనపడదు అన్నట్లు నాకు ఈ పాప ఉంటే చాలన్నమాట. మేమిద్దరం మాటలు చెప్పడం స్టార్ట్ చేసినామంటే 2 రోజులైనా తీరదు. ఇంక అట్లనే మాటలు చెప్పుకుంటాం. అట్లా మెల్లిగా ఎక్కుకుంటూ వెళ్ళిపోయినాం. మా పాప అయితే నేను నడచలేను మే అనింది. సరే రా మే పోదాము అని చెప్పేసి ఇంకా అట్లా మాటలు చెప్పుకుంటూ పోతా ఉన్నామన్నమాట. ఇంక మధ్యలోకి పోయేసరికి కూర్చునేసింది. నన్ను నేల మీద చూపిస్తావా అని అడుగుతుంది. ఇంకా మనం పోయినప్పటికైతే మ్యాక్సిమం ఎవ్వరు రావట్లేదు. ఆల్మోస్ట్ అప్పటికే అందరూ వెళ్ళిపోయినారు. మనం పోయేసరికి 12 అట్లా ఆ టైం అయిందనమాట. ఇంకా మ్యాక్సిమం ఎవ్వరు లేరు. ఇక్కడికి వచ్చినామంటే సగం దారికి వచ్చినట్లే, ఇంకా సగం ఉంటుంది. ఇదైతే మ్యాక్సిమం మెయిన్ రోడ్డే ఉంటుంది అనమాట. చూడండి మ్యాక్సిమం అంతా ఇదంతా మెయిన్ రోడ్డే. మనమైతే ఇట్లా పోవచ్చు. ఇక్కడ మధ్యలో కూడా గుడి వస్తుంది. మీకు వచ్చేటప్పుడు ఫైనల్గా ఒకటైతే చూపిస్తాను.
ఇంకా 2 గుళ్ళల్లో గూడా ప్రత్యేకత ఏమంటే పైన గూడా మనకు అమ్మవారి దగ్గర 3 పూలు పెట్టి మనం ఏదైనా ఒక కోరిక కోరుకున్నాము అనుకోండి, రైట్ సైడ్ పడిందనుకో మనం అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మిడిల్ పడిందంటే కొంచెం లేట్‌గా నెరవేరుతుంది. లాస్ట్ పడిందంటే అస్సలు నెరవేరదు అని ఇక్కడైతే పూర్వకాలం నుండి నమ్ముతా అన్నారు. అది పైన గూడా మీరు పూలు పెట్టించుకోవచ్చు, కింద గూడా పూలు పెట్టించుకోవచ్చు. రూ. 50 అయితే ఛార్జ్ చేస్తారు దానికోసం. ఇంక మనమైతే కోనేరు దగ్గరికి రీచ్ అయిపోయినాం. ఇక్కడ కాళ్ళు కడుక్కొనేసి కాళ్ళు చేతులు అంతా కడుక్కునేసి మనమైతే నెత్తిన కూడా నీళ్ళు చల్లుకునేసి స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇంకా మనం కొబ్బరికాయ కూడా తీసుకునేసినాం ఇక్కడే. ఇంకా ఇక్కడ నుండి మనకి కొద్ది దూరం పోతే మనకు ఫోన్ అయితే అలో లేదు, ఇక్కడే పెట్టాలి ఫోన్, లోపలికి అనేది తీసుకోపోకూడదు. అందుకనేసి లోపలైతే నేను ఏ వీడియో తీయలేదన్నమాట. మనమైతే ఏదైనా మన ఒక్కరితో షేర్ చేసుకోవచ్చు. మన లైఫ్లో ఏ విషయాలైనా వీళ్ళుంటే చాలా అనిపిస్తుంది కదా. ఆమె అయితే ఈమెనే అనమాట నా లైఫ్లో. ఇంక ఫైనల్గా మనమైతే ఫోన్ పెట్టేసి స్టార్ట్ అయిపోయినాం. అయితే నన్ను ఎంతగా తిట్టుకుంటుందో ఏమో, ఈరోజు ఇవాళమే నన్ను తీసుకొస్తాను అని చెప్పి ఇంక ఫైనల్గా ఫోన్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఏదో పని మీద నేను వచ్చినాను అనమాట. అప్పుడైతే ఈ వీడియో కొద్దిగా తీసుకున్నాను, వాళ్ళు అలో లేదని చెప్పున్నారు. అప్పుడే నేను మళ్ళీ ఆయన పర్మిషన్ అడిగేసి ఈ ఒడి వరకు అయితే మనం తీసుకునేసినాం. అయితే ఇక్కడ కోనేరు ఉంది, మళ్ళీ అటువైపు ఇంకోటి ఉందన్నమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది మనకి. ఇక్కడికైతే మన ఆంధ్ర వాళ్ళే కాదు, కర్ణాటక నుండి కూడా చాలామంది వస్తారు. సండే అయితే ఫుల్ రష్ ఉంటుంది అనమాట. మనకు లోపల టికెట్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. 500, 1000, 50 రూపీస్ ఫ్రీ టికెట్స్ ప్రతి ఒక్కటి మనకు లోపల ఉంటుంది. తీర్థాలు కూడా ప్రతి ఒక్కరు అయితే తీర్థాలు అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటారు బోయకొండకు పోయిన వాళ్ళు. మనకైతే లోపల వీడియో తీసుకోవడానికి అవైలబిలిటీలో లేదు, అందుకనే నేనైతే వీడియో ఏం తీసుకోలేదు. కర్ణాటక వాళ్ళు అయితే ఫుల్ వస్తారనమాట. సండే అయితే మ్యాక్సిమం ఫుల్ ఉంటారు. మీరు ఎప్పుడైనా వెళ్ళాలంటే మిగతా టైంలో వెళ్తే అమ్మవారిని బాగా దర్శించడం అని అవుతుంది. ఇంక మనమైతే కోని కూడా కోసుకొనేసి వచ్చేస్తున్నాం అనమాట. ఇక్కడైతే కోళ్ళు అయితే కోసిన తర్వాత కాల్చిచ్చి మనకు కటింగ్ చేయించేస్తారనమాట. వీళ్ళైతే 5 మినిట్స్లో చేసేస్తున్నారు. మనం చేయడం అంటే 1 అవర్ అట్లా పడుతుంది మనకి. వారు వెలిచడానికి అయితే ఓ ప్రత్యేకత ఉంది. రాయిని 2 భాగాలుగా అయిపోవడం అయితే గమనించినారు కదా, దీనికైతే ఒక ప్రత్యేకత అయితే ఉందన్నమాట. అయితే గోల్కొండ రాజు ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఆ ప్రజలు ఆ ఇబ్బందిని తట్టుకోలేక ఇక్కడికి వచ్చేసి దట్టమైన అడవిలో దాంకునేసినారనమాట. వాళ్ళకి తోడుగా ఇక్కడ అమ్మవారు కూడా వచ్చి దాంకుంటారు. ఇక్కడైతే వాళ్ళందరూ దాంకో ఉంటారు. ఒక ముసలవ్వలాగా వచ్చి అమ్మవారు కూడా వాళ్ళతో పాటు దాంకో ఉంటుందన్నమాట. పొగలంతా ఉండేది, నైట్ మాత్రం కనిపించకుండా పోయేది. ఇట్లా వాళ్ళు 2-3 రోజులు గమనించి 3వ రోజు అయితే ఆమెను వెతకడం స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఎంత వెతికినా ఆమె అయితే ముసలామె కనపడనే లేదు. మళ్ళీ ఒక చోట అయితే అందరు దేవతలతో కలిసి బంగారు ఉయ్యాలు ఊగుతూ ఉంటుందన్నమాట. అది గమనించి వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు చూసుకొనేసి. మళ్ళీ పొద్దున్న ఆమె వచ్చిన తర్వాత అందరూ కలిపోయి ఆమె కాళ్ళ మీద పడతారనమాట. నీకు అన్నం పెట్టడమే మేము తక్కువ అనుకున్నాము, మాకే తినేయలేదని, కానీ మీరెవరో మాకు ఈరోజు తెలిసింది, మమ్మల్ని నువ్వే కాపాడు తల్లి అని అంటూ ఉండగానే గోల్కొండ రాజు వాళ్ళ సైన్యం అయితే వచ్చేస్తుందన్నమాట. అప్పుడు వాళ్ళందరూ ఈ అమ్మవారి కాళ్ళ మీద పడతారు, నువ్వే తల్లి మాకు దిక్కు అన్నట్టుగా. అయితే అమ్మవారు ఒక కత్తి తీసుకొని అందరినీ నరుక్కుంటూ వస్తుంది. ఆమెకు అడ్డం వచ్చినట్టు కూడా ప్రతి ఒక్కటి భాగాలుగా చేసుకుంటూ వచ్చింది. దాంతో భాగమే ఈ రాయి 2 ముక్కలు అయిపోవడం. అప్పుడు వాళ్ళని నరికే సమయంలో ఈ రాయి అడ్డం వస్తుందన్నమాట అమ్మవారికి. అప్పుడు అమ్మవారు ఈ రాయిని కూడా 2 ముక్కలుగా విభజించేసినారు. అప్పటి నుండి అది అలానే ఉండిపోయిందనమాట. ముందైతే కొద్దిగా కలర్లు ఏమేయలేదు, ఇప్పుడు అంతా కలర్లు వేసి నీట్గా పెట్టున్నారు. దీని ప్రత్యేకత ఇదే నాకు తెలిసిందైతే చెప్పున్నాను, మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకా దాని లోపలికైతే పోయేకి వీలు లేకుండా చేస్తున్నారు. అలా ఈ దట్టమైన అడవిలో అమ్మవారు అయితే వెలిసినారనమాట. ఇంక మనం రిటర్న్ వచ్చేస్తూ ఉంటే ఇక్కడ చిన్న గుడి కనిపిస్తుంది. ఈ గుడిలో కూడా అంతే ప్రత్యేకత ఉందన్నమాట, చెప్పున్నాను కదా. ఒకవేళ పైన పూలు పెట్టించుకోలేకపోతే ఇక్కడైతే పూలు పెడతారనమాట. రేణుకా అమ్మ తల్లి అనేసి ఉంటారు ఇక్కడ కూడా. ఇక్కడైతే హిడెన్ ప్లేసెస్ కూడా ఉన్నాయి 2-3, నేనైతే అవైతే చూడలేదు. ఇంకేమంటే మనం దేవుడి దగ్గర 3 పూలు అయితే పెడతారనమాట. పూజారి మనం 50 రూపాయలు ఇస్తే ఆయన వచ్చి 3 పూలు పెట్టిస్తారు. రైట్ సైడ్ పడిందంటే మనం అనుకున్న కోరిక ఖచ్చితంగా మన నెరవేరుతుంది. మధ్యలోది పడిందంటే లేట్గా నెరవేరుతుంది. ఇటువైపు అమ్మవారికి లెఫ్ట్ సైడ్ పడిందంటే ఖచ్చితంగా నెరవేరదని ఇక్కడికైతే పూర్వకాలం నుండి నమ్మకం అనమాట. ఇక్కడ మనకి దారాలు కూడా కడతారు దిష్టి తగలకుండా. ఇంకా బండికి అన్నిటికీ పూజ అయితే చాలా బాగా చేస్తారు. ఇంకా ఫైనల్గా మనమైతే అన్నీ తీసుకునేసి మనం స్టార్ట్ అయిపోయినాం అనమాట. వచ్చేటప్పుడు కూడా దిగి మాట్లాడుకుంటూ అట్లా వచ్చేస్తాను. మేము ఎంతసేపు కలిసి ఉన్నా ఇంకొంతసేపు కలిసి ఉంటే బాగుండు అనిపిస్తుంది. మీ లైఫ్లో కూడా అట్లా ఎవరితో అయినా ఉంటే అనిపిస్తుందా? నాకైతే మేమిద్దరం ఎంతసేపు మాట్లాడుకున్నా ఇంకొంతసేపు అనిపిస్తుంది.
ఇంకా ఇక్కడ పార్క్ కూడా ఉందన్నమాట. మేమైతే పోలేదు, టైం అయిపోతుంది, అప్పటికే 4 అయిపోయిందనమాట. లాస్ట్ బస్ మిస్ అయిపోతుందని చెప్పేసి వచ్చేసినాం. లాస్ట్ బస్ ఇక్కడ నుండి 5:30కి మట్టుకు ఉంది, 5:30కి ఉంది, అదే ఫైనల్ బస్ అనమాట. మనకు కావాల్సిన బ్యాంగిల్స్ అన్నీ తీసుకొని టీ తాగేసినాం. ఆ వరలోపు బస్సు వచ్చేసింది. బస్సు అయితే ఫుల్ అయిపోయిందనమాట. ఇంకా తప్పదన్నట్లు ఇంకా మనం ఆ బస్సు ఎక్కినాం. ఇది మిస్ అయితే మనకు అయితే బస్ లేదు. ఇంకా మనం అయితే ఏమేమి తెచ్చుకున్నాం అంటే నిమ్మకాయలు, వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.